విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి ఫలించిందని చెప్పారు. క్యాప్టివ్ మైన్స్ మంజూరు, సెయిల్లో కలపడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్కు మరింత ఊతం అందించవచ్చని బుచ్చయ్య చౌదరి అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించి 32 మంది ఆత్మ బలిదానం చేశాక సాధించిన ప్రాజెక్ట్ అది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. లాభసాటిగా ఉన్న ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం, తగిన నిధులు కేటాయింపు చేయకపోవడం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ గారి యొక్క కృషితోటి ఇవాళ దాన్ని నిలదొక్కునే పరిస్థితి వచ్చింది. ప్రైవేటీకరణ ఆగిపోయింది. ప్రభుత్వ పరంగానే ఉంచాలని సెయిల్ ద్వారా ఇస్తే బెటర్ అనేది. సెయిల్కి అప్పచెప్పి చేస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఇచ్చే ప్యాకేజ్ ఇస్తున్నా కూడా సరిపోకపోవచ్చు. ముందు క్యాప్టివ్ మైన్స్ మెయిన్ దృఢచిత్తంతో పనిచేస్తే గతంలో వాజ్పేయి గారి సహకారంతో చంద్రబాబు గారు దాన్ని నిలబెట్టగలిగారు. మరలా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపి ఆంధ్రుల హక్కుని ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. దాన్ని తప్పకుండా సెయిల్లో కలపమని మనం డిమాండ్ చేస్తాం. ప్రస్తుతానికి మన నిధులతోటి ఫ్యాక్టరీ నిలబెట్టడానికి కోసం అర్జెంటుగా క్యాప్టివ్ మైన్స్ ప్రధానం. క్యాప్టివ్ మైన్స్ వస్తే రేట్లు తగ్గిపోతాయి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. మొత్తం 3 ఫర్నేచర్లు కూడా నడిచేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రైవేట్ రంగంలో చాలా రాబోతున్నాయి. వచ్చేటప్పుడు విశాఖకు పేరుంది, ప్రపంచవ్యాప్తంగా విశాఖకు డిమాండ్ ఉంది. కనుక విశాఖకు నిలబెట్టుకున్నాం. దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టెప్ తీసుకున్నారు, చాలా సంతోషం. ఇంకా తీసుకోవాల్సింది కూడా ఉందని మనం చేస్తాం.